ఏమండోయ్ బాబాయ్ గారు, పిన్ని గారు, ఈ రోజుటి మన వీడియో ఏంటంటే ఈవినింగ్ టైంలో చిటికెలో చేసుకునే స్నాక్ ఐటమ్ చికెన్ కుర్కురే బైట్స్. పేరు వింటేనే రెస్టారెంట్లో తప్ప ఇంట్లో చేసుకోలేమేమో అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. చక్కగా బేషుగ్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండోయ్. పైగా బయట తింటే డబ్బులు దండగా. అదేదో ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇంకెందుకు లేట్, చకచక ప్రాసెస్ చూసేయండి. ముందుగా అర కేజీ చికెన్ తీసుకోవాలి. బోన్లెస్ తీసుకుంటే కుర్కురే బైట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. చికెన్ను బాగా శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అర చెంచా పెప్పర్ పౌడర్, ఒక చిన్న స్పూన్ గరం మసాలా, అదే స్పూన్తో అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్. ఇవన్నీ కరెక్ట్గా సరైన కొలతల్లో వేసుకొని కలుపుకోవాలి. ప్రతి ముక్కకు అన్ని మసాలాలు పట్టేలా బాగా మసాజ్ చేయాలి చికెన్ పీసెస్ను. ఒకసారి మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టాయి అనుకున్న తర్వాత ఒక స్పూన్ సోయా సాస్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, మైదా 1 స్పూన్, ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోండి. చికెన్తో కలిసేలా చిన్నగా ఇంకో 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ను 2 నుంచి 3 గంటల పాటు అలా ఫ్రీజర్లో పెట్టేయాలి. ఇంకా స్పాంజీగా, స్మూత్గా, టేస్ట్గా రావాలంటే 6 గంటలైనా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. టైం లేకపోతే కనీసం 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ చక్కగా మ్యాగ్నేట్ అయిపోయాక ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ను తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని ఇంకొక ప్లేట్లో కార్న్ఫ్లెక్స్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా 1కి 2 సార్లు బాగా కోట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక నెమ్మదిగా ఒక్కొక్క పీస్ను ఆయిల్లో వేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే పక్కకు తీసుకుంటే సరి. మన చికెన్ కుర్కురే బైట్స్ రెడీ. ఇంకెందుకు లేట్, పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఉండే ఈ కుర్కురే బైట్స్ని మీరు ట్రై చేయండి.